నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంఘాల విద్యాలయాలపై జెండా ఆవిష్కరణ చేశారు. ప్రధాన జూనియర్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. సీనియర్ జడ్జి శ్రీదేవి, జూనియర్ జడ్జి కావ్య దగ్గర నుండి ఉదయం నుండే కోర్టు ఆవరణలో వేడుకకు ఏర్పాటు చేయడం జరిగింది. బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది సమయపాలన పాటించి అందరూ జెండా ఆవిష్కరణ కోసం సమయానికి కోర్టు ఆవరణకు చేరుకున్నారు. వీరితో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, ఇక ఎస్టీఓ కార్యాలయం సిబ్బంది, రాజకీయ నాయకులు, పోలీసులు కోర్టు ప్రాంగణంలో సిద్ధంగా ఉన్నారు. పాఠశాలల విద్యార్థులు దేశభక్తి నినాదాలతో కోర్టులోకి ప్రవేశించారు. పోలీసుల గౌరవ వందనం తర్వాత సీనియర్ జడ్జి శ్రీదేవి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సీనియర్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ, భారతదేశంలో అందరం కలిసి ఒకేసారి ఏదైనా పండుగ జరుపుకుంటాము అంటే నాకు తెలిసి అది 15 ఆగస్టు పండుగ అని, నాకు కల్వకుర్తిలో ఇది 3వ పండుగ అని అన్నారు. జీవిత చక్రంలో నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి కలిసి మీతో ఉంటూ నాకు 3 ఏళ్ళైందని, నాకు చాలా ఆనందంగా ఉందని, మీరు కూడా బాగా చదివి నాకులాగే ప్రయోజకులు కావాలని అన్నారు. 15 ఆగస్టు అంటే పాఠశాలల విద్యార్థులకు తెలియని ఆనందం ఉంటుందని, పిల్లలకు సక్రమ మార్గంలో నడిపించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలని, మంచి చెడు రెండూ ఉంటాయని, అందరూ మంచి వాళ్ళే ఉండాలంటే ఎక్కడో హిమాలయాల్లో ఉండాలని, మన నడవడిక మీద ఆధారపడి ఉంటుందని, అందరం కలిసి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి అన్నారు. ఈ మధ్య డ్రగ్స్కు యువకులు అలవాటు పడుతున్నారని, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పాఠశాలల విద్యార్థులకు మిఠాయిలు పంచారు. కోర్టు ఆవరణలో ఎప్పుడూ నిందితులు, పోలీసులతో నిండి ఉండే కోర్టు ప్రాంగణం పండగ వాతావరణం నెలకొంది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఇంత మంచిగా చేసుకునే ఉత్సవం ఏమైనా ఉంది అంటే అది ఆగస్ట్ 15 మాత్రమే నేను అనుకుంటాను. సో ఇలాంటి సందర్భంలో మన అందరం కలిసి, ఇప్పుడు మేము ఎక్కడి నుంచో వచ్చాం, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడికో వచ్చాం. ఇప్పుడు కల్వకుర్తిలో మాకు ఇక్కడ రాసి పెట్టింది 3 ఇయర్స్ మీరు ఆగస్ట్ 15 ఈ ఫెస్టివల్ మీరంతా ఇక్కడ చేసుకోవాలి అని. సో మాకు గత జన్మలో ఏదో అనుబంధం ఉంది కాబట్టి మీ అందరితో మేము ఆగస్ట్ 15 ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇది 3rd ఇయర్ అండి, చాలా సక్సెస్ఫుల్గా బాగా జరిపాము. ఇక మనం స్వతంత్ర దినోత్సవం కోసం చెప్పుకుంటే కనుక 78 ఏళ్ళ నుంచి చాలా వరకు మనం అభివృద్ధిని చూసాం. అట్ ద సేమ్ టైం ప్రోసు కాన్స్ అనే ఉంటాయి ప్రతి దగ్గర కూడా. ఒక మనిషి మంచోడు చెడ్డోడు అంటేనే ఒక మనిషి అవుతాడు, లేదు మంచోడు అంటే సేజ్గా ఏ హిమాలయాస్లోనే ఉంటాడు. సో ఒక భారతదేశంలో చాలా అభివృద్ధి చెందామంటే అట్ ద సేమ్ టైం మనకి కాన్స్ ఇవి ఉంటాయి, నెగిటివిటీస్. అంటే కొంచెం ఈ పిల్లలు డ్రగ్స్ అలవాటం, అది ఈ మధ్య మనం చూస్తున్నాం. దాన్ని మనందరం కలిసికట్టుగా దాన్ని నిర్మూలించాలి. అలాగే ఎటువంటి చెడు దారులకు కూడా పిల్లలు వెళ్లకుండా మనం నిర్మూలించాలి. అలాంటి దాంట్లో మనం ముందు ఉండాలి. రెస్పెక్టివ్ ఆఫ్ మనం మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఈరోజు